విజయవాడ ఎంపీ కేశినేని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగటం భావ్యం కాదని భావిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు పార్టీకి తన అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా తాను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని భావిస్తున్నట్లుగా చెప్పారు. అతి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ను కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగటం భావ్యం కాదని భావిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తారని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు పార్టీకి తన అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా తాను ఆ పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని భావిస్తున్నట్లుగా చెప్పారు. అతి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ను కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆ మరుక్షణం పార్టీకి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనను పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగటం భావ్యం కాదని భావిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు పార్టీకి తన అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా తాను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని భావిస్తున్నట్లుగా చెప్పారు. అతి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ను కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీ కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనను పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాతే తాను ఆ పార్టీలో కొనసాగటం భావ్యం కాదని భావిస్తున్నట్లుగా తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డి, చెప్పండి, ఈ ఎన్నికలు ఇంకా కొన్ని రోజుల్లోనే జరగబోతున్నాయి. ఈ టైంలో కేశినేని నాని ఇంత సంచలనమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఏమై ఉంటుంది అంటారు? ఈ రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కేశినేని నాని పార్టీని వీడతాడు అనేటువంటి సంకేతాలకి నిదర్శనంగానే కనిపిస్తూ వస్తున్నాయి. గత ఎన్నికల్లో 2019లో అంత తెలుగుదేశం పార్టీకి పూర్తి వ్యతిరేకత నడిచి వైసీపీకి అనుకూలంగా నడిచిన సమయంలో కూడా గెలిచినటువంటి ముగ్గురు ఎంపీలలో కేశినేని నాని ఒకరు. అలా ఆ తర్వాత నుంచి కారణాలు ఏమైనప్పటికీ కూడా తాను పూర్తిగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే మొన్న చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత మాత్రమే మళ్ళీ పార్టీకి చాలా సన్నిహితంగా వచ్చారు. అయితే ఈ లోపే తెలుగుదేశం పార్టీ కూడా కేశినేని నానికి వ్యతిరేకంగా ఆయన సోదరుడిని ప్రోత్సహిస్తూ వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కేశినేని చిన్నాని పూర్తిగా పార్టీలో అతను క్రియాశీలమైనటువంటి కార్యక్రమం చేపట్టేలాగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. తొలి నుంచి కూడా కేశినేని నాని బలమైన నాయకుడిగా ఉన్నప్పటికీ అక్కడ జిల్లాలో రాజకీయాలను సాధిస్తున్నటువంటి దేవినేని ఉమాతోటి తొలి నుంచి ఇతనికి విభేదాలు నడుస్తూ వచ్చాయి. మొత్తంగా అయితే పార్టీ పరంగా చూసుకున్నట్లయితే ఇతను తెలుగుదేశం పార్టీకి ఎంత ప్రభావితమైనటువంటి నాయకుడో అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో అంత వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి సందర్భాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా మళ్ళీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత పార్టీకి దగ్గరైనప్పటికీ మిగతా నాయకులందరూ కూడా నానిని కొంత దూరం పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. అందులో భాగంగానే నిన్న అంటే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నెట్టెం రఘురాము తదితరులంతా కూడా ఈసారి కేశినేని నానికి అంటే ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వము అనేటువంటి సూచనలు అందజేశారు. అందులో భాగంగానే ఇక ఎట్టి పరిస్థితుల్లో పార్టీ తన అవసరం లేదు అనేటువంటి నిర్ణయం తీసుకుంది కాబట్టి తాను కూడా పార్టీకి దూరం అవుతున్నాను అనేటువంటి సంకేతాలు వచ్చేలాగా ఈ రోజు ఎక్స్వేదిక్ గా స్పందించారు. గతంలోనూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి చాలా వరకు కూడా సోషల్ మీడియా వేదికగానే చాలా సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తన విమర్శలు కూడా కొంత తీవ్రంగా ఆ పార్టీ అధినేత దాకా కూడా అందరినీ పరోక్షంగా విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిన్న వాళ్ళు చెప్పినప్పుడు కూడా నిన్న స్పందించిన తీరు కూడా నేను ఎవరికి వెన్నుపోటు పడవలేదు, నేను నిజాయితీగా ఉన్నటువంటి నాయకుడిని అనేటువంటి ఒక అర్థం వచ్చేలాగా ఒక పార్టీ అధ్యక్షుడిని ఒక రకంగా విమర్శించినటువంటి ఉద్దేశంతో తాను ట్వీట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది.
ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామం కానీ అంత పెద్ద ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ పార్టీ ఒక పూర్తి వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీకి సంబంధించినటువంటి ఒక బలమైన నాయకుడిగా ఉండి గెలుపుని అందుకున్నటువంటి ఒక నాయకుడిని పార్టీ దూరం చేసుకోవడానికి ప్రయత్నించడం వెనక బహుశా రాజకీయ వ్యూహాలు చాలా ఉండవచ్చు. అయితే తన వ్యవహార శైలి కూడా మొదటి నుంచి కొంత వివాదాస్పదంగా వచ్చింది. గతంలో తాను ఎంపీగా గెలిచిన తర్వాత కూడా టాటా ట్రస్ట్ ద్వారా తన నియోజకవర్గ పరిధిలో కొన్ని గ్రామాల్లో సేవా కార్యక్రమాల విషయంలో కూడా తాను ముందంజలో ఉండటం, ప్రజల్లోకి కొంచెం బలంగా వెళ్ళడం అనేది నాని విషయంలో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముక్కుసూటితనంతో ఎవరిని విమర్శించేప్పుడు కూడా ఎక్కడ వెనకాడినటువంటి ఆ నైజం కారణంగానే పార్టీ తనను దూరం పెట్టేటువంటి ప్రయత్నాలు చేసిందని మనం అనుకోవచ్చు సుజాత. కోటిరెడ్డి, అలాగే ఇటు పార్టీకి కానీ ఇటు ఎంపీ పదవికి కానీ రాజీనామా చేస్తామని అంటున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న నాయకుల్లో వర్గ విభేదాల వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా అంటారా? ఖచ్చితంగా వర్గ విభేదాలు ఉన్నాయనేది తొలి నుంచి మనకి అర్థమవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఉమాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. దేవినేని ఉమా పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. గతంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు కూడా ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు. సో ఉమా క్రియాశీలంగా వ్యవహరిస్తున్న సమయంలో కూడా దేవినేని ఉమాకి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా తాను సానుకూలంగా స్పందించలేదు. ప్రతిసారి కూడా కేశినేని నాని వ్యతిరేకంగానే వ్యవహరిస్తూ వచ్చారు ఉమాతోటి. అలాగే 2 వర్గాలుగా, అంటే ఇప్పుడైతే జిల్లా విభజన జరిగింది, కానీ అంతకు ముందు ఉన్నటువంటి కృష్ణా జిల్లాకి సంబంధించినంత వరకు చూసినట్లయితే చాలా వరకు 2 వర్గాలుగా వ్యవహరిస్తూ వచ్చినటువంటి సందర్భాలే మనకి అధికంగా కనిపిస్తాయి. ఈ వర్గ విభేదాలే అతన్ని కొంతవరకు పార్టీకి దూరం చేస్తూ వచ్చాయి. మొన్న కూడా జరిగినటువంటి ఎన్నికలు 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా దాదాపు అన్ని చోట్ల అభ్యర్థులు, వైసీపీ అభ్యర్థులు విజయం సాధించి ఒక విజయవాడ ఈస్ట్ లో మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించినప్పటికీ ఇతను ఎంపీ పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇతను గెలిచాడు. అంటే 7 నియోజకవర్గాల్లో కేవలం 6 చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా తాను ఎంపీగా, అంటే క్రాస్ ఓటింగ్ అంత తీవ్రంగా జరిగింది. ప్రజల్లో అంత బలమైన నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు పార్టీని వేయడం అనేది పార్టీ విశ్లేషించుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. అయితే ముందు మనం అనుకున్న ప్రకారం వ్యూహాత్మక రాజకీయాలు ఉంటాయి. అలాగే వర్గ విభేదాలు ఏ వర్గం అయితే కొంత డామినేటింగ్ గా ఉంటుందో, అధినేత దగ్గర పట్టు ఉంటుందో వాళ్ళు వ్యవహరించేటువంటి శైలి కూడా కొంత దీనికి కారణం అవుతూ ఉంటుంది. అందులో భాగంగానే కేశినేని నానిని దాదాపు దూరం పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. నిన్ననే ఇండైరెక్ట్ గా ఎట్టి పరిస్థితుల్లో సీటు ఇవ్వము అనేటువంటి సంకేతాలు ఇవ్వడంతో ఈ రోజు ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయ్యాననేటువంటిది సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. బహుశా ఇంకా ఆయన పార్టీలో ఉండేటువంటి అవకాశం లేదు. ఆ రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి కూడా కేశినేని నాని వివాదాస్పదంగానే వస్తాడు. మొట్టమొదట 2009లో ప్రజారాజ్యం ఏర్పాటు చేసినప్పుడు ప్రజారాజ్యం కోసం కొద్ది రోజులు పనిచేశారు. ఆ సమయంలోనే చిన్న విభేదాలతో పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీగా గెలిచారు. సో ఈ నాని వ్యవహార శైలి ఎప్పుడు కూడా దూకుడుగా ఉండడం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీని కారణంగానే ఇతర నాయకులతో కూడా సన్నిహితంగా కలవలేకపోయారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సుజాత. ఒకవైపు పార్టీ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఓకే ట్విట్టర్ వేదికగా స్పందించినప్పటికీ కూడా పార్టీకి దూరం అవుతారని చెప్పారు. అలాగే ఎంపీ పదవికి రాజీనామా చేసినందువల్ల ఇప్పుడు జరిగేది ఏమీ లేదు. రాబోయే 3 నెలల వ్యవధిలోనే ఎన్నికలు జరుగుతున్నటువంటిది. సో ఇప్పుడు ఉప ఎన్నికలు రావడమో ఇంకొకటో జరిగేటువంటి అవకాశం లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో స్పీకర్ కూడా దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి పూర్తిగా. ఎందుకంటే బహుశా ఇంకొక సమావేశం తర్వాత పార్లమెంట్ లో పెద్దగా జరిగేటువంటిది కూడా ఏమీ ఉండదు. ఎంపీగా ఉన్నప్పటికీ రాజీనామా చేసినప్పటికీ దాన్ని ఆమోదిస్తారని అనుకోవడానికి ఏం లేదు. 3 నెలల వ్యవధిలో జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో మళ్ళీ ఎట్టి పరిస్థితులు పోటీ చేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అయితే రాజకీయ వ్యూహంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షంగా రెండు వర్గాలుగానే కనిపిస్తూ ఉంది. బీజేపీ కనుక టీడీపీతో కలుస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి, కానీ ఇంకా అధికారిక ప్రకటన ఏర్పడలేదు. అది కనుక వచ్చేట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇదిలో మొత్తం 2 వర్గాలుగా, ఒకటి వైసీపీ అయితే రెండవది తెలుగుదేశం పార్టీ, అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 కూడా ఏకమవుతాయి. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి నిజంగానే పీసీసీ పగ్గాలు చేపడితే, ఇప్పటికైతే పూర్తిగా అనౌన్స్ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి క్రియాశీలంగా కనుక ఆవిడ వ్యవహరించి చేసేట్లయితే కాంగ్రెస్ అనేది ఇంకొక ఆప్షన్ గా ఉంటుంది. బహుశా అతను ఎక్కువ భాగం బీజేపీ వైపు మొగ్గుతాడేమో అనేటువంటిది అభిప్రాయం ఉన్నప్పటికీ బీజేపీ తెలుగుదేశంతో కలిసినప్పుడు మళ్ళీ ఈ సమస్య తలెత్తుతుంది. కాబట్టి రాజకీయ వ్యూహాలు
బహుశా కొద్ది రోజుల తర్వాత ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది సుజాత. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనను పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగటం భావ్యం కాదని భావిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్. టీడీపీ ఎంపీ విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని కీలక ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే తాను టీడీపీకి రాజీనామా చేయనట్లుగా ఎంపీ కేశినేని ఫేస్బుక్ లోని ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీకి తన అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదనేది మాత్రం తన అభిప్రాయంగా తాను పోస్ట్ చేయడం జరిగింది. త్వరలో ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ ను కలిసి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన ప్రకటించారు. ఆ మరుక్షణమే టీడీపీ కూడా రాజీ చేస్తారు. అంటే తొలుతగా తెలుగుదేశం పార్టీ ఇది లోక్సభకి రాజీనామా చేసిన తర్వాత మరుక్షణమే టీడీపీకి కూడా రాజీనామా చేస్తా అంటూ కూడా తన ఫేస్బుక్ లోనే అట్లాగే ట్విట్టర్ లో కూడా కేశినేని నాని పోస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే నిన్న చూసాము, నిన్న ఏదైతుందో తిరువూరు సభ సంబంధించి నెల 7వ తారీఖున సభ గురించి కేశినేని చిన్ని అట్లాగే కేశినేని నాని మధ్య పెద్ద ఎత్తున అక్కడ యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఈ సభకు సంబంధించిన సన్నాహ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీటింగ్ లోని ఇరు పక్షాలు ఇరు వర్గాలు కూడా బల ప్రదర్శనకు దిగాయి. దీంతో ఒకరిపై ఒకరు దాడులు కోసుకోవటం, దాంతో పాటు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన నేపథ్యంలోనే దీనిపై ఈ అంశానికి సంబంధించి చక్కబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం రంగంలో దిగింది. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాంతో పాటు మరోపక్క ఆలపాటి రాజా ఇద్దరు కూడా రంగంలో దిగారు. పార్టీకి సంబంధించి అభిప్రాయాలను, దాంతోపాటు చంద్రబాబు నాయుడు అభిప్రాయాలను కేశినేని నానికి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా తిరువూరు సభను కేశినేని చిన్నికి అప్పచెప్పాము, మీరు కలగజేసుకోవద్దు. దాంతో పాటు విజయవాడ ఎంపీ టికెట్ కు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఈసారి టికెట్ వేరే వాళ్ళకి కేటాయించడం జరిగింది అనేది కూడా స్పష్టంగా తెలపడంతో పాటు పూర్తిగా ఈ అంశాన్ని తిరువూరులో జరిగే తెలుగుదేశం పార్టీ సభకు సంబంధించి మీరు కలగజేసుకోవద్దు అని చెప్పిన నేపథ్యంలోని ఈ అంశాలను తన దృష్టికి తీసుకొచ్చారు. రాబోయే రోజులు అంటే చంద్రబాబు నాయుడు ఆదేశాలను శిరసా వహిస్తానంటూ కూడా కేశినేని నాని ట్వీట్ చేశారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతూ ఆయన ఈ అంశాలకు సంబంధించే కాకుండా తను తొలిసారిగా తెలుగుదేశం పార్టీలోని ఎంపీ టికెట్ కి సంబంధించి ఎన్నికల 3 నెలలు ఉందిగానే కన్ఫర్మ్ చేశారు. అయితే గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని కూడా ప్రకటించాను. టైము అంటే కాలం కలిసి వస్తే ఖచ్చితంగా దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటాననేది కూడా ప్రకటన చేసిన నేపథ్యంలోనే ఈ రోజు ఈ తను పార్టీతో పాటు ఎంపీ స్థానానికి అదే ఎంపీగా రాజీనామా చేస్తానంటూ కూడా కొత్తగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదని చంద్రబాబు నాయుడు భావించిన నేపథ్యంలోనే తను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు, త్వరలో ఢిల్లీ వెళ్లి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తా అంటూ కూడా కేశినేని నాని సంచలన ప్రకటన చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేశినేని నానితో సంప్రదింపులు జరుపుతుందా, లేకపోతే ఇటువంటి సంప్రదింపులు జరపకుండా సైలెంట్ గా ఉంటుందా అనేది మాత్రం ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. గలీబ్, కేశినేని నాని కామెంట్ పై పోస్ట్ పై టీడీపీ నేతలు ఎవరైనా స్పందించారంటారా? అంటే కేశినేని నాని ఇటుకు సంబంధించి ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఎటువంటి స్పందన కనిపించట్లేదు. అయితే మరి కాసేపట్లో దీనిపై ఒక్కొక్కరుగా స్పందించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రధానంగా కేశినేని నాని సంబంధించి చూసినట్టయితే ఇటు తెలుగుదేశం పార్టీ కంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతోనే ఆయన సఖ్యతగా ఎక్కువగా ఉండుతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఇటు విజయవాడకు సంబంధించి 7 నియోజకవర్గాల్లోనే విజయవాడ పార్లమెంట్ కి సంబంధించి పరిధిలోని 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి.
ఈ అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో అన్నింటిలో కూడా ఎవరితో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నేతలతోని కేసునానికి పొక్కడం లేదు. ప్రధానంగా ఇటు అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలతోని ఆయన సఖ్యతగా ఉంటున్నారు. ప్రధానంగా నందిగామ జగన్నాథరావు కావచ్చు, మరోపక్క మైలవరం సంబంధించి వసంత కృష్ణప్రసాద్ కావచ్చు, ఇలాంటి వాళ్ళతో సఖ్యతగా ఉండటం కూడా పార్టీలోని కొంత అధిష్టానానికి ఆగ్రహం తెప్పించే అంశాలుగా ఉన్నాయి. దాంతో పాటు పార్టీలో జరుగుతున్న కొన్ని అంశాలకు సంబంధించి కూడా గతంలో కేసీఆర్ నాని బహిర్గతంగానే కామెంట్ చేయడం లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేసీఆర్ నానిని పక్కన పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నాని కొంత మనస్తాపాన్ని దిగి ఈ విధంగా రాజీనామాకు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కూడా ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. అయితే మరో పక్క పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో మాట్లాడే ప్రయత్నం అధిష్టానం చేస్తుందా లేదా అని మాత్రం చూడాల్సి ఉంది. అయితే పూర్తి స్థాయిలోని కొంత ఆవేదనతో కేసీఆర్ నాని ఉన్నారు. దాంతో పాటు నిన్న చంద్రబాబు నాయుడు నేరుగా టికెట్ లేదు, దాంతో పాటు కలగజేసుకోకూడదు అని చెప్పిన నేపథ్యంలోని పూర్తి స్థాయిలో మనస్తాపంతో కేసీఆర్ నాని ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధిష్టానం ఎంతవరకు ఈయనతో సంప్రదింపులు జరుపుతుంది, సంప్రదింపులు జరిపితే కేసీఆర్ నాని వెనక్కి తగ్గుతారో లేదో మాత్రం చూడాల్సి ఉంది. తను మాత్రం రాజీనామా చేయబోతానంటూ కూడా ఆయన ప్రకటన చేయటం ఇప్పుడు తెలుగుదేశం వర్గాలనే కాదు ఏపీ రాజకీయాల్లో కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనను పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగటం భావ్యం కాదని భావిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు పార్టీకి తన అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా తాను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని భావిస్తున్నట్లుగా చెప్పారు. అతి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ను కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తారని తెలిపారు. కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. ఎంపీ పదవికి టీడీపీకి రాజీనామా చేస్తారని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్. సుజాత, అంటే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. అంటే త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తానని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ నమస్కారం, టీడీపీకి నా అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన. త్వరలోనే ఢిల్లీ వెళ్లి నా ఎంపీ పదవికి కూడా రాజీనామాను ఆమోదించుకుని ఆ మరుక్షణం టీడీపీకి రాజీనామా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా అని చెప్పి ఆయన ఇవాళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సుజాత, యాక్చువల్ గా విజయవాడలో చాలా కీలకమైన ఇక్కడ ఎంపీ సెగ్మెంట్, ఇందులో టీడీపీలో బలమైన నేతగా కేశినేని నాని ఉన్నారు. అంటే ఆయన ప్లేస్ లో కేశినేని చిన్నికి ఇస్తానని చెప్పి చంద్రబాబు ప్రకటించినట్లు సమాచారం. అందుకే నేను కూడా ఇక పార్టీలో కొనసాగకూడదని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నట్లు మనకున్న సమాచారం. ఇవాళ గాని రేపు గాని ఢిల్లీకి వెళ్ళేసి ఆయన అక్కడ లోక్సభ స్పీకర్ కలిశాక అక్కడ ఆమోదించాక తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. తర్వాత ఈయన వైసీపీలోకి జాయిన్ అవుతారని చెప్పేసి కూడా మనకు వచ్చిన కీలక సమాచారం. వైసీపీలో టికెట్ రాకపోతే కూడా ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయడానికి సిద్ధమని చెప్పేసి కేశినేని నాని ప్రకటించారు. సుజాత. రాజేంద్ర, కేశినేని నాని చేసిన పోస్ట్ పై ఇటు టీడీపీ నేతలు ఎవరైనా ఆయనతో సంప్రదింపులు జరిపే అవకాశం ఏమైనా ఉందంటారా? యాక్చువల్ గా ఆయనను కలవడానికి కొందరు విజయవాడలో ఉన్న కీలక నేతలు తర్వాత వెళ్ళడానికి వెళ్తే ఆయన అందుబాటులో అనేది లేరని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయన ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ అనేది చెప్తా ఉన్నారు. కానీ ఇది ఏమైనా రాయబారం జరుగుతుందా లేదా అనేది కూడా ఒక పెను ప్రకంపనగా మారింది. మరో అంశం ఏంటంటే విజయవాడ వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి ఇంతవరకు ఎవరు లేరు. ఒకవేళగా ఇతన్ని వైసీపీలోకి జాయిన్ చేసుకొని విజయవాడ ఎంపీగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు వచ్చిన సమాచారం. సుజాత. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.